వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సందడి. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం కోసం అలాగే రాబోయే పండుగల కోసం దేవుడి దగ్గర పెట్టే ప్రసాదం ఊర్లు ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. పూర్ణం బూరెల కోసం ముందుగా మినపప్పుని నానబెట్టుకోవాలి. ఇలా 1 కప్పు మినపప్పుని ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి. అర్జెంట్ గా చేసుకోవాలనుకునేవారు అట్లీస్ట్ 4 to 5 hours అయినా ఉంచాలి. ఓకే అండి, ఇలా నానబెట్టిన మినపప్పుని మార్నింగ్ రుబ్బుకుందాం. ఓకే అండి, మినపప్పుని రుబ్బే ముందు పూర్ణం కోసం పచ్చిశనగపప్పుని నానబెట్టుకోవాలి. నేను ఇలా 1/4 కప్పు నానబెట్టుకుంటున్నాను. దీనిని కనీసం 1 గంట అయినా నాననివ్వాలి. నెక్స్ట్ పప్పుని ఇలా 2 సార్లు కడుక్కోవాలి. కడిగిన పప్పుని మిక్సీలో వేసి రుబ్బుకోవాలి. నేను తక్కువ పప్పుని నానబెట్టుకున్నాను కాబట్టి మిక్సీలో రుబ్బుతున్నాను. ఎక్కువ చేసుకోవాలనుకునేవారు గ్రైండర్లో రుబ్బుకోవాలి. అలా మిక్సీ పట్టిన పిండి ఇలా ఈ విధంగా గట్టిగా కాకుండా, అంటే నీళ్లు ఎక్కువగా వేయకుండా స్మూత్ గా రుబ్బుకోవాలి. నెక్స్ట్ ఇంకో గిన్నెలో వరిపిండి తీసుకోవాలి. 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల వరిపిండి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ పంచదార వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. వరిపిండిలో ముందుగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని రుబ్బిన పిండిలా కలిపితే స్మూత్ గా వస్తుంది. వాటర్ యాడ్ చేయకుండా డైరెక్ట్ గా పిండిని యాడ్ చేసేస్తే పిండి సరిగ్గా కలవక ఉండలుండలుగా అయిపోయే అవకాశం ఉంది. సో ముందు నేను చెప్పిన విధంగా చేసుకోండి. అలా చేశాక 2 మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా పిండి పట్టుకుంటే కింద పడకుండా ఉండాలి. అలా ఉంటేనే బూరెలు వేయడానికి పిండి పర్ఫెక్ట్ గా ఉన్నట్లు. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకుని బూరెల మధ్యలో పూర్ణాన్ని తయారు చేసుకుందాం. ముందుగా నానబెట్టిన పచ్చిశనగపప్పు గంట తర్వాత ఈ విధంగా ఉంటుంది. దీనిని కుక్కర్ లో వేసుకొని మనం ఏ కప్పుతో నానబెట్టామో దానితో 1.5 కప్పు వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వేయించాలి. కుక్కర్లో ఆవిరి తగ్గాక పప్పు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఉడికినట్లయితే ఇలా పప్పు గుద్దుతో స్మాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు బెల్లం ఇలా తురుముకోవాలి. శనగపప్పు తీసుకున్న కప్పుతోనే సేమ్ బెల్లం కూడా అంతే తీసుకోవాలి. అలాగే 2 యాలకులు కూడా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో ముందుగా బెల్లం వేసుకోవాలి. అందులో కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం కరిగే వరకు స్పూన్ తో తిప్పుతూ ఉండండి. బెల్లం పాకంలో అవనవసరం లేదు, కరిగితే చాలు. తర్వాత స్మాష్ చేసుకున్న శనగపప్పుని అందులో వేసుకొని బాగా కలుపుకోండి. ఒక 2 minutes తర్వాత యాలకుల పొడి కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని దగ్గరికి అవనివ్వాలి. అలా అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి. లేదంటే వేడికి చెయ్యి కాలుతుంది. ఒక 10 minutes తర్వాత చిన్న ఉండల్లా చుట్టుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. నూనె బాగా మరిగిన తర్వాత పిండిలో పూర్ణం ఉండలు ఇలా వేసుకొని నేను చూపించిన విధంగా పిండిలో ముంచి జాగ్రత్తగా ఆయిల్లో వేసుకోవాలి. అలా వేసిన 2 minutes తర్వాత బూరెలను గరిటెతో అటు ఇటు తిప్పుతూ ఉండండి. మరీ ఎక్కువగా కదిపితే పూర్ణం బయటకు వచ్చేసే అవకాశం ఉంది. ఇలా లైట్ గా తిప్పండి. బూరెలు ఈ మాదిరిగా కలర్ వచ్చాక వాటిని తీసి జాగ్రత్తగా గిన్నెలో వేసుకోవడమే. ఇలానే మిగతా బూరెలు కూడా జాగ్రత్తగా వేసుకుంటూ బాగా వేగాక పక్కకి తీసుకోవడమే. నా దగ్గర పూర్ణం అయిపోవడంతో ఇంకా పిండి మిగిలిపోయింది. సో వీటిని కూడా ఇలా ఉత్తి బూరెల్లా వేసుకుంటే అవి కూడా చాలా బాగుంటాయి. అంతే అండి, బూరెలు ఈ విధంగా వేసుకుంటే ఎలాంటి పండగలకైనా ప్రసాదం బూరెలు చాలా సింపుల్ గా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. పిల్లలకు కూడా ఇవి స్నాక్స్ లా బాగా నచ్చుతాయి. సో చూసారు కదా బూరెలు ఎలా చేసుకోవాలో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.